మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఫిబ్రవరి గురువారం అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మాస శివరాత్రి వస్తుంది. ప్రతి నెల అమావాస్య ముందు రోజున మాస శివరాత్రి వస్తుంది. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినమని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి. మహాశివుడు లయకారకుడు, మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమ మనసో జాతః అనే సిద్ధాంతము ప్రకారము చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఆ కేతు ప్రభావము ఉండటము వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపించటము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితమవుతుంది. ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవటము, సంచల స్వభావులుగా మారటము, మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవటము జరిగే కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యము, ధనము, ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రేమ లేకుండానే చేస్తూ ఉంటారు. మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి ఆరోగ్యం మందగించటం లేదా తిరగబెట్టడము, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్న మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలంటే అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. అవకాశం ఉన్నవారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. అలాగే ఈరోజు శివాలయంలో చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తిలో వచ్చే ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా మాస శివరాత్రి రోజు ప్రదోష వేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగాజలముతో అభిషేకాది అర్చనలు చేయటం మంచిది. అయితే ఈ శివరాత్రి రోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో 1 స్పూన్ పసుపుతో ఇలా చేస్తే చాలు, మీ ఇంట్లోని బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని, ధన సమస్యలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈరోజు పసుపుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మాస శివరాత్రి వ్రత కథను విందాం. ఫ్రెండ్స్, ఈ కథను స్కిప్ చేయకుండా చూడండి. జన్మ జన్మల పాపాలు, దోషాలు పోతాయి. పూర్వకాలంలో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతడెంతటి విద్యా సంపన్నుడో అంతటి దారిద్రము అతడిని వేధిస్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా చేతికి చిల్లి గొవ్వైనా సరే లభించేది కాదు. ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండేది. ఈ దుర్భర పరిస్థితులతో మరొకరిని యాతన పెట్టడం ఇష్టం లేక వివాహం కూడా చేసుకోలేదు. నా అన్న వారెవ్వరూ లేక, సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు. క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రాణాలు తీసుకోవటం శాస్త్ర సమ్మతం కాదని, నారు పోసిన వాడు నీరు పొయ్యకపోతాడా అని దేవుడి మీద భారం వేసి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆ బ్రాహ్మణుడిలో ఓర్పు నశించింది. అలా ఒకరోజు ఇక ప్రాణత్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు. నీటిలో పడాలి, అగ్నికి ఆహుతి కావాలి, కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోనికి ఒదిగిపోయాడు. నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి, ఓ బ్రాహ్మణుడా, ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాడుతూ ఉన్నావు? సదా శివుని కన్నా దయామయుడు లేడు. ఆ శంకరుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది. అంతలోనే మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్ళి తన బాధలను, తనకు వచ్చిన కలను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పండితుడు ఇలా చెప్పాడు. విప్రోత్తమ, పార్వతీ పరమేశ్వర్లు జననీ జనకులు.
జగదాంబ నిన్ను కరుణించింది, ఈశ్వర కటాక్షం పొందమని ప్రబోధించింది. నీవు నిజంగా ధన్యుడవు. శివునకు ప్రీతి అయిన రోజు మాస శివరాత్రి. ప్రతి మాసంలో కృష్ణపక్ష చతుర్దశి రోజున మాస శివరాత్రి వస్తుంది. ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసం ఉండి ఆ రాత్రంతా శివార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించు. ఇలా 1 సంవత్సరం అంటే మాస శివరాత్రి వరకు గడుపు. మరుసటి రోజు నీకు కలిగిన మేరకు ఎవరికైనా సరే ఒకరికి ఒక ఫలము తృణము దానం ఇచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొందు. నీ బాధలు తీరిపోతాయి, దారిద్ర్యం తొలగిపోతుంది, ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు. పండితుని మాటలు విన్న విప్రుడు ఎంతో సంతోషించి ఆయనకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత పండితుడు చెప్పిన ప్రకారంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి నోము నోచుకున్నాడు. వెంటనే ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఆర్థికంగా వృద్ధిలోనికి వచ్చాడు. తర్వాత పెళ్లి కూడా జరిగింది. అలా అతడు జీవితాంతం సుఖంగా ఉన్నాడు. అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందాడు. ప్రతి మాస శివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారముగా ఉండి జాగారము చేయాలి. ఇలా సంవత్సరం కాలం ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చేయాలి. మహాశివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్థం చేయక శివాక్షరిని జపించాలి. శివునకు అర్చన చేయాలి. ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం, ఆర్థిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి. ఇదే ఈ శివరాత్రి వ్రత విధానం. ఇక వీడియోలోకి వస్తే పసుపు లక్ష్మీ స్వరూపం. మాస శివరాత్రి రోజు పసుపును ఉపయోగించి అనేక రకాల పరిహారాల నుండి బయటపడవచ్చు. నవరాత్రులలో గురువుకు ప్రియమైనది పసుపు. గురుబలం ఉంటే తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. గురుబలం ఉంటే సొసైటీలో గుర్తింపు వస్తుంది. గురుబలం ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. గురుబలం ఉంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. గురుబలం ఉంటే అసలు ఏ సమస్యలు రావు. ఆ గురుబలం పెరగాలంటే ఈ మాస శివరాత్రి రోజు చిటికెడు పసుపుని తీసుకోండి. ఆ పసుపులో గంగాజలాన్ని కానీ రోజ్ వాటర్ కానీ కలిపి ఆ పసుపును మీ నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే సులభంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది. అలాగే మాస శివరాత్రి రోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో స్పూన్ పసుపుతో ఒక పరిహారం చేస్తే ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఏ నెలలో అయినా సరే మాస శివరాత్రి రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. మాస శివరాత్రి రోజు సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్యలో ఒక స్పూన్ పసుపు తీసుకోండి. ఆ పసుపులో కొంచెం ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. తర్వాత మీ ఇంటి ముందు భాగంలో అంటే ద్వారం మీద కానీ గోడల మీద కానీ 2 వైపులా 2 చిన్న స్వస్తిక్ గుర్తులు వేయండి. ఆ స్వస్తిక్ గుర్తుల దగ్గర 2 దీపాలు పెట్టండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది. మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది. ఎప్పటికీ లక్ష్మీదేవి మిమ్మల్ని వదలదు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పసుపు పరిహారాలను ఈ ఒక్క మాస శివరాత్రికే కాకుండా ప్రతి మాస శివరాత్రికి చేసుకుంటే మీకు తిరిగనేదే ఉండదు. ధనానికి అస్సలు లోటు రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస శివరాత్రి రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.